నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనులు 60 రోజుల్లో పూర్తి చేసిన ఘనత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే దక్కిందని నెల్లూరు నగరంలోని రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్యాణ మండపంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 339 అభివృద్ధి పనులను 60 రోజుల్లో పూర్తి చేసి నాయకులు, కార్యకర్తలు, అధికారుల చేత ఒకేసారి ప్రారంభించి రికార్డులు సృష్టించారన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆలోచనకు గుర్తింపుగా జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి షీల్డ్స్, మెడల్స్ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పలువురు నాయకులు పాల్గొన్నారు. నగర కార్పొరేషన్ పరిధిలో మనం 40 కోట్ల రూపాయలతో 339 పనులు శంకుస్థాపన చేసే రోజే 60 రోజుల్లో కంప్లీట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుని ప్రజలకు అనుకున్నాము. దాని ప్రకారం ఆ పనులన్నీ కూడా 55 రోజుల్లో పూర్తి చేయగలిగాం. దీనికి ముఖ్య కారణం ఏదో ఒక్కరితో ఏది అవ్వదు, అందరూ ఎవరికి వారు అందరు కలిసికట్టుగా చేస్తేనే అవుతుంది అనేదానికి ఈ వర్కులన్నీ కూడా 60 రోజుల్లో కంప్లీట్ అయ్యేదానికి ఒక ఉదాహరణ. ముఖ్యంగా ఈ వర్కులు కంప్లీట్ అయ్యే విధానంలో అటు నగర కార్పొరేషన్ అధికారులు కానీ, అదేవిధంగా కాంట్రాక్టర్లు, ప్రతి డివిజన్లో ఉన్న మీలాంటి మిత్రుల సహకారం మరోలేంది. ఎవరికి వారు వారి డివిజన్లో, వారి పరిధిలో, వారి వీధిలో ఒక వర్క్ జరుగుతుంటే శంకుస్థాపన చేసిన రోజే మనందరం కూడా అక్కడ ఉన్న ప్రజల చేత శంకుస్థాపన చేయించాం. వారందరూ కూడా వ్యక్తిగతంగా తీసుకొని మనం మన సొంత ఇల్లు కట్టుకుంటేనో, సొంత బిజినెస్ చేస్తేనో ఎలా అయితే ఉదయం నుంచి రాత్రి దాకా ఉంటామో ఆ విధంగా ప్రజల భాగస్వామ్యం చేస్తూ అక్కడ ఉన్న మిత్రులు, పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సేరెడ్డి గారి అబ్బాయిలు కానీ ఎవరికి వారు అక్కడ ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఈ వర్కులన్నీ 60 రోజుల్లో కంప్లీట్ అయ్యేదానికి ఇదేదో ఒక ఎమ్మెల్యే గారి ఆఫీసో, ఎమ్మెల్యే గారితో సాధ్యమైనది కాదు. అందరూ కలిసి ఆలోచన విధానం ఎలా చేయాలా, ప్రజలకి మూడోసారి అత్యంత నమ్మకంతో, భారీ మెజార్టీతో మనకు ఒక విజయం ఇచ్చారు, ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలని ఒక ఆలోచన చేసి ఆలోచన విధానాన్ని జనానికి, కార్యకర్తలకి, నాయకులకి చెప్పినప్పుడు ఆ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా దాన్ని సీరియస్ గా తీసుకుని ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేయడానికి కూడా వీరందరూ కూడా అందరి సహకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు కానీ, అదేవిధంగా ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, ఇంజనీరింగ్ అధికారులు అందరూ కలిసికట్టుగా దీన్ని మనం ఛాలెంజ్ గా తీసుకొని కంప్లీట్ చేయగలిగాం. అయితే ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఎంత చేసినా తీర్చలేని రుణం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నీ చేయడానికి కూడా మాకు అన్ని విధాల రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, స్థానిక మంత్రివర్యులు నారాయణ గారు కానీ, రామనాయుడు గారు కానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు మాకు అన్ని విధాల ఈ వర్కుల పరంగా అండదండలుగా ఉండి మాకు ఎన్ని సహాయం చేసినారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పుడు చేసిన 339 వర్కులకు సంబంధించి ఏదైతే 60 రోజుల్లో కంప్లీట్ చేసుకున్నామో భవిష్యత్తులో కూడా మరిన్ని నిధులు తీసుకొచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేదానికి శ్రీధర్ రెడ్డి గారు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇంత మేము చేసినప్పుడు దీన్ని గుర్తించి మాకు అటు ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారికి కానీ, నాకు కానీ ఈ అవార్డులు ఇచ్చినందుకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ నరేంద్ర గౌడ్ గారికి, అదేవిధంగా జీనియస్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి గారికి, వారి సంస్థ అధిపతులకి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన, తెలుగు పార్టీ ప్రజల పక్షాన, తెలుగుదేశం పార్టీ పక్షాన
ప్రత్యేకంగా వారిద్దరికి అదేవిధంగా వారి అధిపతులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం ఈరోజు ఈ విధంగా జరగడానికి ఈ రికార్డులు ఇవన్నీ కూడా ఎందుకంటే మేము మామూలుగా పని చేసుకుంటా పోతాం తప్పితే ప్రజలకు ఏం కావాలా, జనంతో ఉండాలా, జనంతో మమేకం కావాలా, జనంతో కలవాలా, జనం మనం నమ్మారు, మనం జనాలు నమ్మాలా, జనంతో ప్రయాణించాం, ప్రజలతో ప్రయాణించేవాళ్ళం. మేము ఎప్పుడు కూడా కోటీసులాగా డబ్బులు నమ్ముకున్నాం కాదు, వేరే విధంగా ఉండేవాళ్ళం కాదు. నిత్యం నిద్రలేస్తే మనం సామాన్య ప్రజలతో ఉండడం, సామాన్య కార్యకర్తగా ఉండడం, వారితో ఒకరిగా మెనడం, వారితో ఒకరిగా నడవడం, ఇది మాకు ఇష్టం. అది మొదటి నుంచి కూడా అదే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు మా సోదరులను కూడా కాపాడుతాల్సింది. గత ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా చూశారు. మామూలు పెద్దవారు ఓహో ఆహా అన్నవాళ్ళు ఎలా పోయినారో కూడా గాలి కొట్టుకోపోయి సంవత్సరం అయింది కనపడకుండా పోయినారు. మనిషే కనపడుతున్నారు. ఉన్నది చెప్తున్నాం. అయినా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలు తెలుసు, ప్రజలకు అంచనా ఉంది. గత 10 సంవత్సరాలుగా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని చూస్తున్నారు. ఎలా ఉంటారు, ప్రజలతో ఎలా ఉంటారు, ప్రజలకు ఎలా సమాధానం చెప్తారు, ప్రజలతో ఎలా మమేకం అవుతారు, ఇవన్నీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అణువణువు ప్రతి వీధికి, ప్రతి వారికి, ప్రతి నాయకుడికి ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కాబట్టే 135,000 మెజార్టీ ఇచ్చారు. అంత మెజార్టీ ఇచ్చినప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల రుణం తీసుకోవాల్సిన బాధ్యత ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి మీద కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారి విజయానికి చేసిన పార్టీ నాయకులు కార్యకర్తల మీదుగా ఉంది. దానికి అనుగుణంగానే మేము నడుస్తున్నాం, భవిష్యత్తులో కూడా నడుస్తాం. భవిష్యత్తులో కార్యకర్తల గురించి కానీ, నాయకుల గురించి కానీ, ఇంతకుముందు కానీ, ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ ఖచ్చితంగా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఎవరిని వదులుకునే ప్రసక్తే లేదు, వదులుకునే అవసరం లేదని మరొకసారి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మేము ఇందాకనే చెప్పినట్టు పనులు చేస్తూ పోతాం. ప్రజలకు ఏ అవసరమో సమాధానం చెప్తాం, ఏది అడిగినా ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ నియోజకవర్గంలో అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల్లో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, అది చిన్న పని అయినా పెద్ద పని అయినా అందరికి అందుబాటులో ఉంటూ మేము అవి చూస్తూ పోతాం. అయితే ఇది కొత్తగా మొదటిసారిగా 11 సంవత్సరాలు అయిపోయినా ఎమ్మెల్యేగా ఉన్న ఏ రోజు అవార్డుల గురించో రివార్డుల గురించో ఏ రోజు పట్టించుకోవాలి. మాకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమమే, సంక్షేమమే, అభివృద్ధి ముఖ్యం తీసుకపోతున్నాం. అయితే కొత్తగా మిత్రుడు గత 30-40 సంవత్సరాల నుంచి చిన్నతనం నుంచి కూడా ఏ రోజు ఏ వేదిక మీద ఇప్పుడు దాకా చెప్పలేదు కానీ మామూలుగా మాట్లాడుతుంటా. 30-40 సంవత్సరాల నుంచి వ్యక్తిగతంగా మిత్రుడు, చిన్నప్పటి నుంచి తెలిసిన బర్నాబాస్ 10 రోజుల క్రితం వచ్చి ఇది అప్లై చేస్తే ఎందుకు బర్నా మనకుండే నియోజకవర్గం ప్రజలు గుర్తించాలంటే లేదు. ఇంతవరకు ఇండియాలో కానీ, మనకు తెలిసి నెల్లూరు జిల్లాలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఇలా జరగలేదు. అప్లై చేస్తున్నాం, వస్తే తీసుకున్నాం, లేకపోతే లేదని చెప్పారు. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి, ఈరోజు అవార్డు రావడానికి దానికి ప్రాసెస్ చేసి అన్ని తానే చూసుకున్న మిత్రుడు బర్నాబాస్ గారికి వేదిక నుంచి అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, మన శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే వారి సోదరులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, ఇరువురు 339 వర్కులు ఒకే రోజు 1 గంటలో శంకుస్థాపనలో అంటే అదొక విచిత్రమైన విషయంగా మనందరం చూసాము. కానీ వారు అనుకున్నది మన అందరి దగ్గర తెగించి, ఎందుకంటే పనులు చేయడం ఎంత ముఖ్యమో దాన్ని ప్రచారం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈరోజు వారు చెప్పడం కాదు, ప్రజలందరినీ అందులో ఇన్వాల్వ్ చేసి ఇది మొత్తం ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని చేరేటట్టు చేసిన ఘనత వారికి మాత్రమే దక్కుతుంది. వారు అనుకున్న విధంగా 1 గంటలో శంకుస్థాపనలు చేశారు. అలాగే ఆ రోజు టార్గెట్ పెట్టారు 60 days లో ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ కావాలని. రోజు చాలా మందితో పాటు మేము కూడా అనుకున్నాం మరీ ఇంత టైం పెట్టి 60 రోజుల్లో పనులు ఎలా అవుతాయని. కానీ అది నిజంగానే 60 రోజులు కాదు, ఇంకొక 5 రోజులు ముందరే, అంటే May 20th అనుకునేది May 15th కంప్లీట్ చేసి అన్ని మళ్ళీ కరెక్ట్గా గంటలో 339 వర్క్స్ కార్యకర్తల చేత, ప్రజల చేత ఓపెన్ కూడా చేయించారు. సో అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. అది వారు ప్రత్యక్షంగా మనందరికీ మనదగ్గర చేయించి చూపించారు. దానికి వారందరికీ కూడా అంటే మనం ఒక మంచి కార్యక్రమంలో మనందరినీ కూడా ఇన్వాల్వ్ చేసిన దానికి వారు చిన్నతనం నుంచి వారు చేపడుతున్న చక్కటి బాధ్యతని ఒక రూపాన్ని అందించారు. మంచి చేస్తారు, కానీ నలుగురికి అది ఉపయోగపడే విధంగా, అట్లాగే అందరికీ శాశ్వతంగా గుర్తుండిపోవాలి అని అంటే దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అందరి నలుగురిలో మనం ఏ విధంగా కృషి చేస్తున్నాము, మన లీవ్ యువర్ మార్క్ అంటే
ప్రతి ఒక్క మనిషి వారి జీవితంలో ఒక గుర్తుని వదలాలి. ఎందుకు? అది ఒక లెగసీ. మన తర్వాతి తరం వారు కూడా దాన్ని గుర్తుపెట్టుకునే విధంగా మనం ఒక వి మస్ట్ లీవ్ అవర్ మార్క్. సో ఈ విషయంలో వీరిరువురు చక్కటి బాధ్యతను నిర్వర్తించారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మనం అందరం వారికి మరొకసారి మన చెప్పేటప్పుడు